అవసరంగా కుటుంబ సభ్యులు దయచేసి మీరు తప్పకుండా దేవుని వాక్యం చదువుతున్నాం. పరిశుద్ధంగా కూడా పద్యంలో నేను వచ్చినప్పుడు నీటి గుమ్మములు తిరిగి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. ఇది యెహోవా గృహము నీతి మంతుల తీరులో ప్రవేశించింది. దేవుడు ఆశీర్వదించుగాక. మరి మోసన వారి గృహాన్ని తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ ఏక దేవుని నామంలో ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. అందరి దగ్గర సఫలమైన నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ప్రార్థన చేద్దాం. సంపూర్ణ దేవదర్శన ప్రార్థన చేస్తాం. కృపాకనికరమైన మా పరలోకముందు ఘనమైన కూడా బలమైన మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా, రాత్రి నా తండ్రి ఇంతవరకు ఏమో కృపకోరిక ఘనంగా ముందు జరిగించినప్పుడు స్తోత్రాలు చేస్తున్నాను కూడా. అవును ప్రభా, కృపాన్ని ప్రతిష్ఠించారు. నేను సేవగా వందనాలు స్తోత్రాలు. ఈ కృపనంతటిని విశ్వాసం చేసి ఈ నూతన గృహాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఈ స్థలం అంతటిని పరిశుద్ధపరచును గాక. ఇందులో నివసిస్తున్న వారికి నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం ఇచ్చి అన్ని విషయాల్లో ఈ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింపజేయును గాక. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప